రాహుల్ ప్లాన్ని తిప్పికొట్టి రాజు తీయబోయే యాడ్కి మోడల్గా చేసిన కావ్య అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే గీస్తుంది. ఇక ఆ డిజైన్ చూసి రాజ్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే బాల్కనీలో నుంచి రాహుల్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాడు. ఇదే డిజైన్ని ఒక మోడల్కి వేసి ఒక బ్రహ్మాండమైన యాడ్ చేసి మన కంపెనీకి మళ్ళీ ప్రాజెక్టులు వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు అదంతా వింటున్న రాహుల్ అయితే అది నీ వల్ల కాదు రాజ్, నేను చెడగొడతాను కదా అని అనుకుంటూ ఉంటాడు. రాహుల్ అయితే తరువాత యాడ్ కోసం ఒక మోడల్ అయితే మాట్లాడతారు. ఉదయం అవ్వంగానే యాటికి సంబంధించి షూటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ యాటికి రావాల్సిన మోడల్ అయితే రాదు. అప్పుడే ఇక శృతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి మోడల్ ఎక్కడా, తను ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే లాస్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్ అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఈ యాడ్ నాకు తొందరగా కావాలి, ఆ లాస్య ఎక్కడుందో ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు. కానీ మోడల్గా చేసే లాస్య అయితే రాహుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. రాహుల్ తనని డబ్బు ఇచ్చి 10 లక్షలు క్యాష్ ఇచ్చి అసలు రాజు చేసే యాడ్కి మోడల్గా ఉండకుండా చేస్తాడు. నువ్వు రాజు చేసే యాడ్కి మోడల్గా ఉండకుండా ఉండడానికి నీకు నేను ఇస్తుంది 10 లక్షలు. నువ్వు ఇక నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెంబర్ని మార్చేయి, నిన్ను నా కంపెనీకి మోడల్ని చేస్తాను అని రాహుల్ అయితే లాస్యతో అంటూ ఉంటాడు. తర్వాత కావ్య అయితే వస్తుంది. ఇక కావ్య వచ్చేసరికి రాజు మోడల్ రాలేదని కంగారు పడడం చూస్తుంది. ఇక కంగారు పడడం చూసి ఇక రాజుకి చెప్పకుండానే తనే నగలన్నీ కూడా వేసుకొస్తుంది. ఇక నగలన్నీ వేసుకొని వస్తున్న కావ్యని చూసి ఇక రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్యని చూసి కళావతి నువ్వేనా అని అంటూ ఉంటాడు. అవునండి, బాలేనా అని అంటూ ఉంటే సూపర్గా ఉన్నావు కళావతి, నువ్వే మన కంపెనీకి మోడల్వి అని రాజు అయితే కావ్యని మోడల్గా చేసి ఇక యాడ్ అయితే తీస్తాడు. ఆ యాడ్ని రిలీజ్ చేస్తాడు. యాడ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా జ్యువెలరీ డిజైన్ చాలా బాగుంది అంటూ మళ్ళీ ఈ రాజుకి ప్రాజెక్టులు ఇవ్వడం మొదలు పెడతారు. ఇదంతా చూసి రాహుల్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఎన్ని ప్లాన్లు వేసినా సరే నేను ఆ రాజుని అస్సలు కూడా దెబ్బ కొట్టలేకపోతున్నాను. వీడు తన భార్యతో ఇలా మోడల్ చేయిస్తాడని ఊహించలేదు అని రాహుల్ అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.